పిఎం టైమ్స్ న్యూస్కి స్వాగతం. యోగా ఎప్పటి నుండి మొదలైంది, ప్రపంచానికి ఎప్పుడు పరిచయం చేశారు అన్నది యోగా ఖ్యాతి గురించి వివరించారు. ప్రముఖ గ్రానైట్ వ్యాపారి యోగాలో గురించి ఎన్నో పుస్తకాలు చదివారు. అన్ని విషయాల మీద అపారమైన అనుభవం ఘటించిన యాపిల్ గ్రానైట్ అధినేత సిద్ధా ప్రకాశ్రావు మాటలు విందాం. జై వాసవి. అందరికీ నమస్కారం. యోగా మిత్రమండలికి ప్రత్యేకమైన నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన ప్రాచీన భారతీయ సంప్రదాయం నుండి ప్రపంచానికి లభించిన అమూల్యమైన బహుమతి యోగా. దీని గురించి కొన్ని మాటలు చెప్పటం నాకు చాలా గర్వంగా ఉన్నది. అంటే స్వామి వివేకానంద 1893 నాటి సర్వమత సమ్మేళనంలో యోగాను ప్రపంచానికి పరిచయం చేశారు. 121 సంవత్సరాల తర్వాత 2014 సెప్టెంబర్ 27న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రతి సాధనను ప్రధాని నరేంద్ర మోడీ ముందుకు తీసుకువచ్చారు. దానితో మరుసటి సంవత్సరం నుండి ఏటా జూన్ 21న యోగా దినోత్సవం నిర్వహించటం మొదలైనది. ఇలా యోగా ఖ్యాతి విశ్వవ్యాప్తమైనది. దేహశుద్ధి కోసం చాణక్యుడు ఆయుర్వేద శాస్త్రాన్ని ప్రసాదించాడు. దానిలో యోగా శాస్త్రానికి విశేష ప్రాధాన్యత ఉన్నది. జై వాసవి. యోగా డే రోజున మీ అందరికీ కొన్ని విషయాలు తెలియజేస్తున్నాను. అంటే మన భారతదేశానికి చెందిన గొప్ప సంపదలో యోగా ఒకటి. ఇది కేవలం వ్యాయామం కాదు. ఇది ఆరోగ్యానికి, మానసిక ప్రశాంతతకు, ఆత్మ సమ్మద్ధతకు మార్గదర్శకం. అంటే ఈ రోజుల్లో మనము ఉద్యోగ బాధ్యతలు, కుటుంబ బాధ్యతలు, ఆరోగ్య సమస్యలు, ఇలా అనేక ఒత్తిడులలో జీవిస్తున్నాం. అలాంటి పరిస్థితుల్లో రోజుకి కొన్ని నిమిషాలు, కొంత టైము యోగ సాధన చేస్తే మన జీవితం ఆరోగ్యముగా, ఆనందముగా, సంతృప్తికరముగా మారుతుంది. అదేవిధంగా మన ప్రధానమంత్రి గారు చెప్పారు, యోగం భారతదేశం నుండి ప్రపంచానికి ఇచ్చిన గొప్ప బహుమతి. అంటే మనము ఆ బహుమతిని గౌరవించాలి, దాన్ని సాధన చెయ్యాలి. అంటే అందరం కలిసి ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు కొద్దిసేపు యోగాకి సమయం ఇవ్వండి. ఆరోగ్యం మన సంపద. యోగం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. అవి ఏంటంటే శరీర ఆరోగ్యం మెరుగవుతుంది, మానసిక ఒత్తిడి తగ్గుతుంది, నిద్ర చాలా బాగుపడుతుంది, మనసు ప్రశాంతముగా ఉంటుంది. అదేవిధంగా డయాబెటీస్, బీపీ లాంటి వ్యాధులపై కంట్రోల్ వస్తుంది. చాలా కంట్రోల్ ఉంటుంది, చాలా బాగుంటుంది. దీనికి వయసు ఎంత అనేది లేదు. మన వయసు ఎంతైనా పర్వాలేదు. యువకులు, మహిళలు, వృద్ధులు అందరూ యోగా చేయవచ్చు. దీనికి ఖర్చు ఏమీ లేదు, మందులు అవసరమూ లేదు. కేవలం మన నిర్ణయము, మన క్రమశిక్షణే దీనికి చాలవుతుంది. అంటే మనం చాలా జాగ్రత్తగా పద్ధతి ప్రకారం చేసుకుంటేనే చాలు. థ్యాంక్ యూ. జై వాసవి. యోగా మిత్రమండలికి నాకు అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా యోగా రోజున మనం కొన్ని విషయాలు తెలియజేస్తున్నాను. యోగా వలన మనమందరం బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే వసుదైక కుటుంబం భావనే యోగా. యోగా అనేది మతాలకు, ప్రాంతాలకు, భాషలకు అతీతమైనది. అందుకే నేడు అన్ని దేశాలు యోగాని అభ్యసిస్తున్నాయి. ఇండియాలో పుట్టిన యోగాను ప్రపంచమంతటా ఆచరించటం మనందరికీ గర్వకారణం. అంటే దేహాన్ని దేవాలయముగా, జీవుణ్ణి దేవుడిగా,
జీవనాన్ని ఆనందముగా, ఆరోగ్యముగా మలుచుకోవటానికి మార్గాన్ని చూపించేదే యోగా. అంటే అభివృద్ధి, ఆధునికాలంటూ మనము ప్రకృతికి దూరమైపోతున్నాం. ఆత్మకు శుద్ధి లేదు. మనసుకు ప్రశాంతత లేదు. శరీరానికి వ్యాయామం లేదు. శరీరంగా, మానసికంగా, ఆరోగ్యంగా ఉంటేనే మనము సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్లు. శరీరాన్ని, మనసును సమతుల్యంలోకి తెచ్చే అమోఘ పనితనం యోగాభ్యాసానికి మాత్రమే ఉన్నది. థ్యాంక్ యూ. యోగా డే కొన్ని విషయాలు తెలుసుకుందాం. యోగా అంటే యోగా, వ్యాయామం చూడటానికి 2 ఒకేలా ఉంటాయి. యోగా మరియు వ్యాయామం చూడటానికి 2 ఒకేలా ఉంటాయి. కానీ చాలా తేడా ఉంది. వ్యాయామం వలన కండరాలు పెరిగి శరీరం పెరుగుతుంది. కానీ యోగా శరీరం మొత్తంపై ప్రభావం చూపుతుంది. శరీరం మొత్తం పటిష్టముగా మారుతుంది. యోగాలో స్పందనలు, రక్తపోటు స్థిరముగా ఉంటాయి. అందుకే యోగా అంటే తల్లకిందులుగా నిల్చోవటమో, శ్వాస బిగబట్టడమో కాదు. అంటే యోగా వలన శీర్షాసనం వేసుకోవటమో, ప్రాణాయామం చేయటమో కాదు. జీవితాన్ని మీ ఆధీనంలోకి తెచ్చుకోవటం. మనం యోగాని కేవలం 1 రోజు, 2 రోజులు చేయటం కాదు. ప్రతిరోజు మన జీవన శైలితో భాగముగా మార్చుకుందాం. యోగా భారతదేశము నుండి ప్రపంచానికి అందించిన గొప్ప బహుమతి. దాని లాభాలు విశ్వవ్యాప్తమైనవి. అందరం యోగ సాధన చేసి ఆరోగ్యముగా, సద్భావన మరియు ఆనందముగా పంచుకుందాం. ఇట్లు మీ ప్రకాష్.